నమస్తే, నేను డాక్టర్ సుధావాణి, డర్మటాలజిస్ట్, ఈస్థెటిక్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ శ్రీ స్కిన్ క్లినిక్, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 92. ఈరోజు టాపిక్ ఎలోపీషియా ఏరియేటా. ఎలోపీషియా ఏరియేటా అంటే పేను కొరకుడు అంటారు. సో పేను కొరకుడు అనేది ఎందుకు వస్తుంది, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం. పేను కొరకుడు అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఈ హెయిర్ ఫాలికల్స్కి ఎగెయిన్స్ట్గా బాడీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మన ఓన్ బాడీ దానికి ఎగెయిన్స్ట్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల అక్కడ హెయిర్ ఫాలికల్స్ అనేవి ఈ హెయిర్ డ్యామేజ్ అయిపోయి ఊడిపోతుంది. సో దీనికి అండర్లయింగ్ కాజెస్ అంటే ఏమన్నా అంటే థైరాయిడ్, అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, డయాబెటీస్ ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. కొంతమందికి బీపీ వచ్చే ముందు కూడా అంటే హైపర్ టెన్షన్ అనేది బయటకు వచ్చే ముందు కూడా ఇట్లాగా హెయిర్ ఫాల్ అనేది పోతుంటుంది. సో ఇది రకరకాలుగా అంటే ప్రజెంటేషన్ ఎక్కడైనా ఉండొచ్చు. కొంతమందికి తలలో వస్తుంది, కొంతమందికి గడ్డంలో వస్తుంది, కొంతమందికి బాడీ మీద ఎక్కడున్నా హెయిర్ పోతుంది. సో ఈ కాయిన్స్ అంటే రూపాయి బిళ్ళ అలాగా ఉన్నంత ఏరియాలో హెయిర్ అనేది పోతుంది. అది ఒక్కొక్కసారి సింగిల్గా రావచ్చు, లేదా మల్టిపుల్ లీషన్స్ లాగా కూడా రావచ్చు. సో కొంతమందికి ఈవెన్ ఐబ్రోస్లో హెయిర్ కూడా పోతుంది. ఇది లోకలైజ్డ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఎలోపీషియా ఏరియేటా అంటాం. ఒక్కొక్కసారి ఇది తలంతా కూడా మొత్తం హెయిర్ పోతుంది, తర్వాత బాడీలో ఉన్న హెయిర్ మొత్తం అంటే ఎక్కడున్నా సరే ఒక్క వెంట్రుక కూడా లేకుండా మొత్తం ఊడిపోతుంది. దీన్ని ఎలోపీషియా యూనివర్సాలిస్ అంటాము. తల మీద మొత్తం పోయినప్పుడు దీన్ని ఎలోపీషియా టోటాలిస్ అంటాం. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే దీన్ని ఫస్ట్ స్టేజ్లో అంటే ఇమ్మీడియట్గా కొంచెం హెయిర్ పోయింది అని గమనించినప్పుడు ఇమ్మీడియట్గా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే అప్పుడు ఇది స్ప్రెడ్ అవ్వకుండా టాబ్లెట్స్ అనేవి ఉన్నాయి. సో దీనికి స్టిరాయిడ్ టాబ్లెట్స్ లేదా ఇమ్యూనోసప్రెసివ్ ఆర్ ఇమ్యూనోమాడ్యులేటర్స్ ఇలాంటి టాబ్లెట్స్ అనేవి మేము ఇస్తాం. సో లోకల్గా ఇప్పుడు సింగిల్ ప్యాచే ఉంది అన్నప్పుడు లోకల్గా ఇంజెక్షన్ ఇస్తాము. సో దీంతో కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. సో ముందు ఏంటి అంటే ఇది ఇమ్మీడియట్గా గమనించిన వెంటనే ఇది స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఈ ప్యాచీ ఎలోపీషియాని అబ్జర్వ్ చేస్తారో ఇమ్మీడియట్గా మీరు మీ డెర్మటాలజిస్ట్ని సంప్రదిస్తే అది స్ప్రెడ్ అవ్వకుండా ప్లస్ ఫాస్ట్ రీగ్రోత్ ఆఫ్ హెయిర్కి మెడికేషన్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇలా ప్యాచీ హెయిర్ లాస్ వచ్చింది అని టెన్షన్ పడి చాలామంది ఏవేవో అప్లై చేస్తూ ఉంటారు. కొంతమందికి బాగానే ఉంటుంది, బట్ ఒక్కసారి హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ అయింది అంటే మళ్ళీ అక్కడ హెయిర్ రాదు. సో ఇలాంటి రిస్క్లు ఏమీ తీసుకోకుండా ఎప్పుడైతే మీరు ఇలాంటి ప్యాచెస్ని అబ్జర్వ్ చేస్తారో ఇమ్మీడియట్గా మీరు మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి.